హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈ రోజటి ప్రధాన వార్తాపత్రికలలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి వార్తలను అయితే చూద్దాము. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ రోజటి తాజా సమాచారం అయితే మీకు అందించడం జరుగుతూ ఉంటుంది ఎవ్రీడే ఈ రోజు నుంచి. అయితే ఇక్కడ చూసినట్టయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు. పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం. బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యం. రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించినట్టు తెలిపింది. గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగగా, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో పూర్తయ్యాయి. గ్రూప్ 2 పరీక్షలు ఇంకా జరగలేదు. ఈ నెల 15, 16 తేదీలలో, అంటే ఈ డిసెంబర్ 15, 16 తేదీలలో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రము ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ అయితే భావిస్తుంది. అంటే తొలుత గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాక గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ చేపట్టాలని, ఆ తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇది చాలా మంచి ఉద్దేశం అండి. అంటే మంచి నిర్ణయము. ఎందుకంటే గ్రూప్ 1లో మనకి ఆల్రెడీ అన్ని పోస్టులు ఎవరైతే వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే వేకెన్సీస్ కోసం, అంటే గ్రూప్ 1లో ఎవరికైతే రాలేరో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2లో వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఒకవేళ అక్కడ మన వాళ్ళకి మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 వాళ్ళని ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఈ విధంగా చేయడం అయితే జరుగుతూ ఉంటుందని అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది. ఇకపోతే మనకి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రీలింక్విష్మెంట్ విధానం అమలులో లేనందున మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయడం అన్నది చాలా మంచి నిర్ణయం అండి ఇది. అండ్ అలాగే ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత కింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాగ్లను నివారించవచ్చని కమిషన్ భావిస్తుంది. ఓకే, ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు మన వాళ్ళందరికీ. ఇకపోతే ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ వేగవంతం చేసింది. ఫిబ్రవరిలోగా ప్రధాన పరీక్షల ఫలితాలు ప్రకటించాలన్న లక్ష్యంతో ఉంది. అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించనుంది. మార్చి నాటికి గ్రూప్ 1 నియామక ప్రక్రియ ముగించాలని భావిస్తుంది. ఆ తర్వాత గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించి, అంటే చూడండి, మార్చి తర్వాత మన గ్రూప్ 2 ఫలితాలు రాబోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఆ తర్వాత గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించి పోస్టుల భర్తీ చేపట్టనుంది. అనంతరం గ్రూప్ 3 ఫలితాలు రానున్నాయి. దాని తర్వాత గ్రూప్ 3 ఫలితాలు అప్పుడు వస్తాయి అనమాట. ఎప్పుడు గ్రూప్ 2 ఫలితాలు వచ్చిన తర్వాత, ఓకే, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు గ్రూప్ 3 ఫలితాలు రాబోతున్నాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే గ్రూప్ 3లో మనకి 1388 పోస్టుల భర్తీ కోసము నవంబర్ 17, 18 తేదీలలో టీజీపీఎస్ పరీక్షలు నిర్వహించింది. ఆల్రెడీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 ఇంకా ఉన్నాయి. సో అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి గ్రూప్స్ పోస్టుల నియామకాలన్నీ పూర్తి చేయాలని యోచిస్తుంది. సో ఇదనమాట. సో దీనికి కారణం వచ్చేసి మనకి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నెంబర్ని అయితే కేటాయించడం జరిగింది. ప్రత్యేక నెంబర్ని చూడండి. ఇక్కడ గ్రూప్స్ ఉద్యోగాలు వచ్చేలా సహాయం చేస్తామని ఎవరైనా దళాలు సంప్రదిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సీ తెలిపింది. తప్పుడు హామీలు ఇచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఎవరైనా దళారులు అభ్యర్థులను సంప్రదిస్తే విజిలెన్స్ నెంబరు కూడా ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి. 9966700339 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. లేదంటే మనకి vigilance@tspsc.gov.in కూడా మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి నవీన్ నికోలస్ తెలిపారనమాట. ఇక ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఈ విధంగా ఉండగా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇది ఏందండి ఇలా తయారయ్యారు ఒకసారి చూడండి. పుష్ప 2 సినిమాకి వెళ్తే సెలవు ఇవ్వండి అని చెప్పేసి ఒక విద్యార్థి లెటర్ అయితే రాయడం జరిగిందంటే, ఇది ఎక్కడ జరిగిందంటే ఊరువాడ పుష్ప 2 సినిమా చేస్తున్న సందడి ఇదంతా కాదు, అంత ఇంత కాదని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందులో. సో గురువారం విడుదలైన ఈ సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర అభిమానులు బాధితీరాలు. మరోవైపు పాఠశాల పైన ఈ ప్రభావం పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సినిమా చూసేందుకు సెలవు మంజూరు చేయమని ఏకంగా ప్రిన్సిపాల్ తరగతి ఉపాధ్యాయుడికి లేఖ రాశారు. ఈరోజు నా ఫేవరెట్ హీరో సినిమా పుష్ప 2 విడుదలైంది, నేను సినిమాకి వెళ్తాను సార్, ప్లీజ్ ఈరోజు సెలవు ఇవ్వాలని కోరుతున్నాను అంటూ విద్యార్థి రాసిన సెలవు దరఖాస్తును ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అవుతుంది. ఆ లీవ్ లెటర్ చాలామంది లైకులు కొడుతున్నారంట కూడా, మళ్ళీ దానికి కూడా ఇదేందో మరి పిచ్చి జనాలంతా.
అయితే సో, వాస్తవానికి రీసెంట్‌గా తెలిసిందే గదా! ఒక లేడీ తన కొడుకుడిక చనిపోవడం అయితే జరిగిందనమాట. అంటే తొక్కిసలాటలో. సో, ఈ విధంగా ఎవరు గూడా చేయకండి. సో, మన పిల్లల్ని కొంచెం ఆహ్, క్రమశిక్షణతో పెంచుకోవడటువంటి అవసరం మన తల్లిదండ్రుల పైన గూడా ఉందనమాట. సో, ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు సగం కోర్సు ఇంటర్న్‌షిప్‌లే. సో, ఇంకొక వార్త చూసినట్టయితే మనకి ఇంజినీరింగ్‌లో ప్రాక్టికల్ థింకింగ్, క్లాస్ రూమ్ పాఠాలు 50% డిగ్రీ కోర్సులోనూ సమూల మార్పులు, బీకామ్‌లో సైబర్ నేరాలపై పాఠాలు, సిలబస్ మార్పులపై కసరత్తు వేగవంతం, వచ్చే ఏడాది నుంచే అమలుకు సన్నాహాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలియజేయడం జరిగింది. అయితే మనకిక్కడ చూడండి ఒకటి డిగ్రీలలో మనకు మార్పయితే చేస్తా ఉన్నారు సబ్జెక్టులలో. ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సుల సిలబస్ మార్పును వేగంగా పూర్తి చేయాలని కమిటీలను కోరాం. 2025 మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అమలుకి తేవాలన్నది లక్ష్యం అని చెప్పేసి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే చెప్పడం జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఎంఎస్‌సి అగ్రికల్చర్‌లో మెట్పల్లి యువతికి గోల్డ్ మెడల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సబ్జెక్ట్‌తో పని లేకుండా డిగ్రీ, పీజీలో ఏ కోర్స్ అయినా సరే చేరొచ్చు. ఇంతకుముందు మనం అలాగ ఉండేది కాదు. సైన్స్ వాళ్ళు సైన్సే చేసుకునేది. ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్ గ్రూప్‌లలో జాయిన్ అయ్యేది. అయితే ఇక్కడ మనకి ఒక వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఇది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఇక ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కొత్త వెసులుబాటు యూజీసీ యోచన. అయితే మనకి ఇది చూడండి ఇంటర్మీడియట్‌లో చదువుకున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఇకపై నచ్చిన గ్రూప్‌లలో డిగ్రీ, అలాగే డిగ్రీ చదివిన వాళ్ళు నచ్చిన కోర్సులలో పీజీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ వినూత్న నిర్ణయం అయితే తీసుకునుంది. జాతీయ లేదా యూనివర్సిటీ స్థాయిలో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ వెసులుబాటు కల్పించాలని యూజీసీ సూచిస్తుంది. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనావళిని యూజీసీ గురువారం వెలువరించింది. ఆయా వివరాలను యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వివరించారు. లెవెల్ 4 లేదా 12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థి ఇకపై తనకు నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ, బీఏ ఇలా ఏ ఇంటర్మీడియట్ సబ్జెక్టుతో సంబంధం లేకుండా భిన్నమైన కోర్సులలో డిగ్రీ చేరొచ్చు. డిగ్రీ పట్టభద్రులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం తమకు నచ్చిన విభిన్న కోర్సులలో చేరొచ్చు. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ 2వ ఏడాది, 3వ ఏడాది, 4వ ఏడాదిలోనూ చేరొచ్చు. ఎంతోమందిని చేర్చుకోవాలనేది ఖాళీలను బట్టి ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇకపై ప్రధాన సబ్జెక్టు నుంచి 50% క్రెడిట్, మిగతా క్రెడిట్స్‌ను నైపుణ్యాభివృద్ధి అప్రెంటిస్‌షిప్ సబ్జెక్టుల ద్వారా పొందొచ్చు అని జగదీష్ చెప్పారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! అప్రెంటిస్‌షిప్ అన్నిట్లలో వాళ్ళు పెడతా ఉన్నారని చెప్పేసి. అయితే ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ కమిషన్‌పై నిరుద్యోగుల్లో విశ్వనీయత పెంచుతా. నిరుద్యోగులకు వేగంగా, పారదర్శకంగా ఉద్యోగాల కల్పనే లక్ష్యం. ఇకపై షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ, ఫలితాలు, ఉద్యోగులు ఇప్పిస్తామనే దళాలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. సాక్షితో టీజీపీఎస్సీ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా వార్త అదే అనమాట. ఇది మరొక పేపర్‌లో రావడం జరిగింది. అయితే మరిన్ని పోస్టుల భర్తీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఇప్పటికే 54,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. మరిన్ని పోస్టుల భర్తీకి కసరత్తు కొనసాగుతుంది. టీజీపీఎస్సీ నిరుద్యోగులకు మరింత నమ్మకాన్ని కల్పించే బాధ్యత నేను తీసుకున్నాను. నిరుద్యోగులకు వేగంగా ఉద్యోగాల కల్పన పైనే దృష్టి సారిస్తాను అని చెప్పేసి ఇతనైతే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక మధ్యవర్తులు నమ్మొద్దని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం నెంబర్ చెప్పాం కదా! సో, ఫోన్ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తూ ఉంటే. ఇక ఇంకొక విషయం మనం ఇక్కడ ఇంకొక న్యూస్ ఇక్కడ చూసినట్టయితే ఓయూలో పీహెచ్డీ ప్రవేశానికి దరఖాస్తులు. ఓయూలో కేటగిరీ 1 పీహెచ్డీలో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. న్యాయశాస్త్రం, సైన్స్, సోషల్ సైన్స్, ఎడ్యుకేషన్ డీన్‌లో పీహెచ్డీ ఖాళీల సంఖ్యను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేటగిరీ 1 పీహెచ్డీ ప్రవేశాల పీజీ కోర్సులు పూర్తి చేసిన యూజీసీ నెట్, టీజీసెట్, జేఆర్ఎఫ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 18 నుంచి 21 వరకు ఇంటర్వ్యూలు. 23న అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్ నుంచి చూడాలని వాళ్ళు సూచించడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి చూడండి సో, ఇంకొక న్యూస్ చూసుకున్నట్టయితే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్, సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్‌కు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యత అప్పగించింది. ఈ స్థానంలో బుర్రా వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమితులవ్వడం తెలిసిందే. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ను గవర్నమెంట్ జిష్ణుదేవ్ వర్మ
ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం ఒకటి. సో ఇంకొక న్యూస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 5 మోడల్ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్ పహడ్ మోడల్ పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురికావడం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 3 విద్యార్థినులు, 6వ తరగతి చదువుతున్న మరో 2 విద్యార్థినులు మధ్యాహ్నం భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకోవడంతో వారిని 108లో వాహనంలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యం అందించారు. వారిలో ఇద్దరిలో జ్వరంతో బాధపడుతుండగా మరో 3 వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు దేవరకొండ ఆసుపత్రి సూపరింటెండెంట్ మగ్ధనాయక్ తెలిపారు. సో అయితే ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయండి. సో అక్కడక్కడ అన్ని హాస్టళ్లలో. ఇక ఏటా 2 సార్లు ప్రవేశాలు, ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. జూలై, ఆగస్టుతో పాటు జనవరి, ఫిబ్రవరిలోనూ డిగ్రీ, పీజీ కోర్సులో అమలు. అలాగే సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు ప్రయోజనం. మనకు డిగ్రీ అండ్ పీజీ కోర్సులలో 2 సార్లు అయితే మనకు అడ్మిషన్స్ ఉంటాయని తెలియజేయడం జరుగుతూ ఉంది. అది జూలైలో మరియు ఆగస్టుతో పాటు జనవరి నుంచి ఫిబ్రవరిలో 2 సార్లు అయితే మనకు పీజీ కోర్సులలో అలాగే డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ అయితే జరుగుతూ ఉంటాయంట. ఇక యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల విడుదల చాలా అయితే మనకు చేంజ్ చేయబోతున్నారు. అమెరికా వంటి పశ్చిమ దేశాల తరహాలో ఇకపై మన దేశంలోనూ పీజీ, డిగ్రీ కోర్సులలో ప్రతి సంవత్సరం విద్యార్థులు 2 సార్లు ప్రవేశాలు పొందొచ్చు. ఈ మేరకు నిబంధనల మార్పునకు యూజీసీ గురువారం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ నూతన విద్యా విధానం NEP 2020 అమల్లో భాగంగా తాజాగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముసాయిదాపై ఈ నెల 23వ తేదీలోపు అభ్యంతరాలు, సూచనలు పంపొచ్చు. సో ఆ తర్వాత యూజీసీ గెజిట్ జారీ చేస్తుంది. కొత్త మార్గదర్శకాలు అన్ని కోర్సులకు వర్తిస్తాయి. అయితే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE స్వల్ప మార్పులతో విధి విధానాలు విడుదల చేస్తుంది. అయితే ఈ నూతన విధానాలని రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీలో అమలు చేస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. సో ఈ విధంగా అయితే వాళ్ళు మొత్తం కూడా చేంజ్ చేస్తూ ఉంటారండి. డిగ్రీ మరియు పీజీ కోర్సులు అన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. ఇక మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే నైపుణ్య సబ్జెక్టులో 50% క్రెడిట్లు. ఇంతకుముందు మనం చెప్పాం కదా ఇంటర్న్షిప్ అని చెప్పేసి. సో అదేనమాట, క్రెడిట్లు కేటాయింపుల విధానంలోనే మార్పు చేశారు. ఇక నుంచి 50% క్రెడిట్లను ప్రధాన సబ్జెక్టులకు కేటాయిస్తారు. మిగిలిన 50% క్రెడిట్ల నైపుణ్యాలను పెంచే సబ్జెక్టులకు, ఇతర ఆసక్తి ఉన్న సబ్జెక్టులకు అప్రెంటిస్షిప్ లేదా ఇంటర్న్షిప్లు కేటాయిస్తారు. ఇక డిగ్రీని 2.5 ఏళ్లలో పూర్తి చేసే వెసులుబాటు. చూడండి, డిగ్రీ ఇంతకుముందు 4 years ఉన్నాయి కదా, ఇప్పుడు ఓన్లీ 2.5 yearsలో కంప్లీట్ చేసేటటువంటి వెసులుబాటు అయితే కల్పిస్తున్నారంట. 3 ఏళ్ల డిగ్రీ కోర్సును 2.5 4 ఏళ్ల ఆనర్స్ కోర్సును 3 సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు. సో చూడండి, 3 ఏళ్ల డిగ్రీ కోర్సును 2.5, అలాగే 4 ఏళ్ల డిగ్రీ కోర్సునేమో 3 సంవత్సరాల్లో మనం పూర్తి చేయొచ్చంట. ఇందుకోసం 1 లేదా 2 సెమిస్టర్లు పూర్తయ్యాక యాక్సిలేటరీ డిగ్రీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది, ADPని ఎంచుకోవచ్చంట. సో 10% సీట్లకే ఈ అవకాశం లభిస్తుందంట. ఇక చూడండి, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనము కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ న్యూస్ చూసినట్టయితే. సో మన పిల్లల్ని మనం కొంచెం గురువులతో పాటు అంటే టీచర్స్తో పాటు మనం కూడా కొంచెం క్రమశిక్షణతో మనం పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల పైన కూడా ఉంది. సో చూడండి, విద్యార్థుల దాడితో మనస్తాపానికి గురై మృతి. అంటే ఇక్కడ మన టీచర్ చనిపోయాడంట. గాయాలకు అవమానం తోడై కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు. ఇది కడపలో జరిగిందండి. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సత్ప్రవర్తన లేని విద్యార్థులను మందలించి వారు దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు గురువారం విచారణ చేపట్టారు. ఇది ఎక్కడ అంటే ఉర్దూ జెడ్పీ ఉన్నత పాఠశాల అంటే ఉర్దూలో అంట. అక్కడ మొత్తం ముస్లిమ్సే ఉండింటారు. సో ఉర్దూ అంటే వాళ్ళే ఉంటారు కాబట్టి కొంచెం సో ఇక మనం చెప్పలేని పరిస్థితి. అయితే ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులు గురువారం విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ 42 years ఉంటాయి అతనికి. సో అతను బుధవారం ఓ తరగతిలో విద్యార్థులు పాఠాలు బోధిస్తున్నారు. పక్కనే ఉన్న 9వ తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తుండటంతో అక్కడికి వెళ్ళి విద్యార్థులను మందలించారు. ఒకరిపై హెచ్చరికగా ఉపాధ్యాయుడు చేసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి, అతని సోదరుడు, మరో విద్యార్థి ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దాంతో తీవ్ర వేదనకు గురైన ఉపాధ్యాయుడు కూర్చున్న కుర్చీలను కుప్పకూలిపోయారు. సహచరులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. ఉపాధ్యాయుడిపై దాడి చేసిన 3 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు దురలవాట్లకు లోనైనట్లు విచారణలు తేలింది. ఒకరి వద్ద కడియం ఉంటుందని, ఎవరైనా ఏమని అంటే దాన్ని చేతికి తీసుకొని
దాడి చేస్తాడని సహచర విద్యార్థులు చెప్తున్నారు. ఉపాధ్యాయుడిపై దాడి సమయంలోనూ దాన్ని ఉపయోగించారని, దీంతోనే ఆయనకు ఎడమ కన్ను వద్ద గాయంతో పాటు కళ్ళజోడు పగిలిపోయిందని పేర్కొన్నారు. చూడండి సమాజం ఎక్కడ పోతుంది ఏంది ఇంత అసలు. ఇక్కడ తొక్కిసలాటలేమో ఒక ఆమె చనిపోయింది, వాళ్ళ కొడుకుని కోల్పోయింది. అండ్ అలాగే ఒక పిల్లాడేమో విద్యార్థి వాళ్ళ సార్‌కేమో 'పుష్ప' సినిమాకోతని లెటర్ రాసిండంట. ఏందో ఏమో అంతా. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నిరుద్యోగులకు విశ్వాసం కల్పిస్తా యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ పనిచేస్తుంది. కమిషన్ నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి న్యూసే అన్నమాట ఇది. సో, ఈ విధంగా అయితే ఈరోజుటి ప్రధాన వార్తాపత్రికలలో మనకి ఎడ్యుకేషన్ మరియు అలాగే మనకు ఉద్యోగాలకి సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది. సో, ఇదే విధంగా మనకు ఎవ్రీడే మనము ఈరోజు లేట్ అయింది. బట్ ఈరోజు స్టార్టింగ్ నుంచి మనం నిర్వహిస్తున్నాం కాబట్టి రేపటి నుంచి ఎవ్రీడే 6:00 6 గంటలకైతే మనకి వీడియో అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో, అలాగే ఈ వీడియో కింద అయితే ఎవ్రీడే మీకు ప్రతిరోజు ఏ రోజైతే ఆ రోజుకి అన్ని న్యూస్ పేపర్స్ ప్రతి న్యూస్ పేపరు ఒకే ఒక లింకులో పెడతాను. సో, పెట్టి ఉంచాను. లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అన్నీ ఇలాంటి అంటే మొత్తం అన్నీ తెలుగు మరియు ఇంగ్లీష్, హిందీ ప్రతి ఒక్క న్యూస్ పేపర్ అయితే మీకు ఓపెన్ అవుతుందనమాట. మీకు ఇష్టం వచ్చినటువంటి న్యూస్ పేపర్‌ని మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు ఫ్రీగా. సో, ఆ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద ఎవ్రీడే పెడతాను. సో, ఒకసారి చూసి మీకు పేపర్ చదివే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క లింక్ పై క్లిక్ చేసి పేపర్ అయితే ఈజీగా అయితే చదువుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ అండ్ మరొక న్యూస్ రీడర్ ఆ యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.